మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం 36వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, నా ప్రభువు కనికరపడే దేవుడు. ఆయన ఒక ప్రాంతంలో ప్రవేశించి ప్రతి వారికి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, స్వస్థతను ఇస్తూ ఆయన వారందరిని చూసి వారి బాధలు, ఇబ్బందులు అన్నీ గమనించి అంటారు, ఆయన ఆ సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నారు. అయ్యో, వారికి సరైన ఆలోచన చెప్పేవారు లేరే, వారికి సహాయం చేసేవారు లేరే, వారికి ఆర్థికంగా బలాన్ని అందించేవారు లేరే, వారికి అండగా నిలబడేవారు ఎవరు లేరే, తోడుగా నిలబడేవారు ఎవరు లేరే. అయ్యో, వారిని గురించి విచారించేవారు ఎవరు లేరే, వారు ఏమైపోయారని పట్టించుకునే నాదుడు లేడే. అయ్యో, వారికి ఆలోచన చెప్పి మంచి మార్గంలో నడిపించేవారు లేరే, ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలని చెప్పి బోధించేవారు లేరే, ఎవరిని వివాహం చేసుకోవాలని చెప్పి మంచి మాటలు చెప్పేవారు లేరే, ఎలాంటి వారిని వివాహం చేసుకోవాలి అని వారికి బోధించి చక్కని త్రోవలు నడిపించేవారు లేరే, ఎలాంటి ఉద్యోగం చేయాలి అనేటువంటి మాట చెప్పి నడిపించేవారు లేరే, ఎలాంటి వ్యాపారం చేయాలనేటువంటి మంచి ఆలోచన చెప్పి నడిపించేవారు లేరే అని వారు మాత్రం వారి పనుల్లో ఎలాంటి వ్యాపారం, ఆ వ్యాపారం ఈ వ్యాపారం చేస్తూ, ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం చేస్తూ, ఆ చదువు సగం చదివి ఆపేసి మళ్ళీ ఈ చదువు చదువుతూ, మళ్ళీ ఒకళ్ళు వివాహం చేసుకొని వారితో సెట్ అవ్వక మళ్ళీ ఇంకోళ్ళు వివాహం చేసుకుంటూ, ఒకళ్ళు పిల్లలు కానీ వీళ్ళ వల్ల నాకు విసుగు కలిగిందని చెప్పి వాళ్ళని విడిచిపెట్టి మరలా అనాథ శరణాలయంలో వారిని విడిచిపెట్టడం, మరలా రకరకాలైనటువంటి విసుగులో వారు చెదరి ఉన్నందున వారిని చూసి ఆయన కనికరపడి, నేడు ఆయన అంటున్నారు, నేను మీ ఎందుకు కనికరపడు దేవుడును. మీరు ఏ విషయాల్లో విసిగిపోయి ఉన్నారో, ఏ విషయాల్లో చెదరి ఉన్నారో, మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎటువంటి స్థితిగతుల్లో మీరు నలిగిపోతున్నారో, మీ స్థితిగతులన్నీ, పరిస్థితులన్నీ ఎలా తలక్రిందులైపోయినాయో, ఒకప్పుడు ఇట్లా ఉండేదే ఇప్పుడు ఇలా అయిపోయిందేంటి, లేదా ఇప్పుడు ఇలా ఉన్నాను రేపొద్దున ఏమవుతుందో అని ఇలా రకరకాలైనటువంటి బాధలతో, ఇబ్బందులతో విసికి చెదరి ఉన్న మీతో ఆయన సెలవిస్తున్నాడు, నేను మీ ఎందుకు కనికరపడుతున్నాను. మీ ఎందుకు కనికరపడి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి విధమైనటువంటి రోగమును, ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందు గ్రామముల యందు ఆయన సంచారం చేస్తును. ఆయన సంచారం చేస్తూ మనల్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా ఆయన సెలవిస్తున్నాడు, మీలో ప్రతి రోగమును ప్రతి వ్యాధిని నేను స్వస్థపరుస్తాను, నేను స్వస్థపరుస్తున్నాను. నా యుద్ధ మీకు దొరికేది క్షేమము, ఆరోగ్యము, స్వస్థత. ఏంటి? శరీర సంబంధమైనటువంటి రోగము, శరీర సంబంధమైనటువంటి వ్యాధి కాదు. ఆయన సెలవిస్తున్నారు, ప్రతి విధమైన రోగము. అది ఎటువంటి రోగము? పాపం అనే రోగము, అప్పులు అనే రోగము, వ్యభిచారం అనే రోగము, దొంగతనమైనటువంటి రోగము, మందు పానీయాలు, మద్య పానీయాలు అనే రోగము, కాముకత్వం అనేటువంటి రోగము, గొడవలు అనే రోగము, బూతులు అనే రోగము, అబద్ధాలు అనే రోగము, వీటన్నిటి ఇంకా ఎన్నో ఆయన వాక్యాలను సెలవిస్తున్న అనేకమైనటువంటి పాపాలు మన కళ్ళెదుట మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ పాపాలు అనేటువంటి రోగాలు అన్నమాట. ఈ రోగాల నుంచి ఆయన విడిపిస్తున్నాడు, ఆయన విడిపిస్తానని చెప్పినాడు. ఎందుకంటే ఆయన కనికరపడే దేవుడు. ఎన్నాళ్ళ నుంచో ఆ మందు మానేయాలనుకుంటున్నాం కానీ మానేలేకపోతున్నానయ్యా, ఎన్నాళ్ళ నుంచో సినిమాలు మానేద్దాం అనుకుంటున్నాం, మానేలేకపోతున్నానయ్యా, ఎన్నాళ్ళ నుంచో సీరియల్స్ మానేద్దాం అనుకుంటున్నాను, మానేలేకపోతున్నానయ్యా, ఎన్నాళ్ళ నుంచో ఇలాగ ఎక్కువ కూర్చొని ముసలం ముచ్చట్ల దగ్గర కూర్చోకూడదు, ప్రార్థన చేసుకోవాలి, వాకింగ్ చదువుకోవాలి అనుకుంటున్నా కానీ నేను అది చేయలేకపోతున్నానయ్యా, ఎన్నాళ్ళ నుంచో నేను దొంగతనం చేయకూడదు అనుకుంటున్నా కానీ దొంగతనం చేస్తున్నాను, ఎన్నాళ్ళ నుంచో నేను అబద్ధాలు ఆడకూడదు అనుకుంటున్నానయ్యా, ఎన్నాళ్ళ నుంచో నేను బూతులు మాట్లాడకూడదు అనుకుంటున్నానయ్యా, ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ నేను చెప్పకూడదు అనుకుంటున్నానయ్యా, ఎన్నాళ్ళ నుంచో నేను పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నా కానీ నాకు సహాయం చేసేవారు లేక నేను విసికి చెదిరిపోయి ఉన్నాను అని అనుకుంటున్న వారితో ప్రభు చెప్తున్నారు, నేను మీ ఎందుకు కనికరపడుతున్నాను. ఎందుకంటే మీరు పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు మీరు
సమాధానం కొరకు వెంటాడుతూ ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నారు కనుక నేను మీ ఎందుకు కనికరపడుతున్నాను. ఇక్కడ వారు ఆయన ఎందుకు కనికరపడ్డాడంటే, వారు ఆ ప్రాంతంలో యేసయ్యను చూడగానే, అమ్మ యేసయ్య వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు, మాకు రక్షకుడు వచ్చాడు అనేటువంటి ఆశతో తృష్ణతో ఆయన యొద్దకు చేరిపోయారు. గుంపులుగా సమూహం ఆయన యొద్దకు చేరగానే వారందరిని చూసి, ఇప్పటి వరకు వీరు ఎవరి కోరిక ఎదురు చూస్తున్నారు, ఇట్లాగా నాలాగా వారికి సహాయం చేసేవాళ్ళు కనికరపడేవాళ్ళు ఎవరు లేకపోయి పట్టే కదా, వారి ఎవరు కనికరపడేవారు ఎవరు లేరని వారిని చూసి ఆయన బాధపడి, ఆయన విసికి చెదరి ఉన్నారని వారిని చూసి ఆయన అంటారు, మీ ఎందు నేను కనికరపడుతున్నాను, మీకు నేను సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాను అని వారిని బట్టి ఆయన హృదయములు సంతోషిస్తూ వారి బాధను బట్టి, వేదన బట్టి, ఇబ్బందిని బట్టి వారికి విడుదల కలిగించాలని వారి మీద ఆయన కనికరపడుతున్నాడు. ఎవరు ఆదరించేవారు లేక ఒంటరిగా ఏకాకిగా నాతో సంభాషించేవారు ఎవరు లేరు, నేను ఎంత మంచి చేసినా నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, సహాయార్థమై నాకు ఎదుట నిలిచిన వారు ఎవరు లేరే అని ఒంటరిగా మిగిలిపోయి బాధపడుతున్న వారిని ఆయన చూస్తున్నాడు, కనికరపడుతున్నాడు. ఆ బంధకములన్నింటి నుంచి విడిపించడానికి ఆయన కనికరపడి విడిపించడానికి ఆయనే ఇవన్నీ సహించలేక బాధలు, ఇబ్బందులు, నిట్టూర్పులు, కుష్ట స్థితిగతులు, పరిస్థితులు తట్టుకోలేక ఈ జీవితాన్ని ఇక్కడికి చాలిస్తాం అనేటువంటి ఆలోచనలో ఉన్న వారిని ఆయన చూస్తున్నాడు. ఆయన అంటున్నారు, నేను మీ ఎందుకు కనికరపడుతున్నాను, నేను ఉన్నాను, మీ కొరకు రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేసిన వాడను నేనున్నాను, మిమ్మల్ని స్వస్థపరచడానికి, మిమ్మల్ని విమోచించడానికి, మిమ్మల్ని రక్షించడానికి, మీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి నేను యేసు అనేటువంటి నేను మీకున్నాను, రక్షకుడును నేనున్నాను, విమోచకుడునైనా నేనున్నాను, ఇమ్మానుయేలుగా నేను మీకు తోడుగా ఉన్నాను, నమ్మదగిన సహాయకుడను మీ యందు నేను కనికరపడుతున్నాను. కాబట్టి ఆయన ఎద్దుకు చేరదాం. ఆయన కనికరం కొరకు ఆనాడు సమూహం ఆయన ఎద్దుకు ఎలా వెళ్ళిందో అలాగ మనం ఆయన ఎద్దుకు వెళ్ళినట్లయితే ఆయన వెంటనే ఈ క్షణమంది కనికరించి, ఆయన విమోచించి, ఆయన కనికరంలో ఉన్నటువంటి సారం ఏంటో, భావం ఏంటో ఆయన ప్రతి కుటుంబంలో ఈ వాక్యం వింటున్న వారి జీవితంలో ఆయన చేసి రూఢీపరిచి వారిని సాక్షులుగా నిలబెట్టును గాక. ఆమెన్. ఈ నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.